హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సితార స్వరనిధి అని అనుకోవచ్చు. ఆయన నిజంగానే భారతీయ సంగీతానికి ఎల్లలెరుగని స్వరనిధి. ఎందుకంటే పండిట్ రవిశంకర్ గారి జయంతి వాళ్ళ. అదే వారిని స్క్రీన్ మీద చూస్తున్నాం మనం. వారి గురించిన విశేషాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, వ్యూవర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే అభినందనలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనస్పూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాను. ఛానల్ని ఎక్కడ ఏ రోజు కూడా తడబాటు పడినవ్వకుండా చక్కగా మీరు ఆదరిస్తున్న తీరు అన్ని విధాలా కూడా నాకు చాలా ఎనర్జీని ఇస్తున్నాయి. నిజంగా గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మీరు వాళ్ళ గురించి చూసే విధానం కానీ, వాళ్ళకి ఇచ్చే వ్యూస్ కానీ అవన్నీ కూడా నాకు చాలా బూస్టప్ని ఇస్తున్నాయని చెప్పచ్చు. ఓ విధంగా మీరు ఇంకా బూస్టప్ని ఇచ్చే విధంగా చాలా గొప్ప వాళ్ళ గురించి మనం పెడుతున్నాం వీడియోస్. ఆ వీడియోస్ అన్నీ కనుక మీరు చూస్తే నాకు మరిన్ని వ్యూస్ వచ్చి ఓ విధంగా అన్ని విధాలా కూడా నాకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి విషయాలు మాత్రం మనం చూసుకుంటాం. కాంట్రవర్సీ సైడ్ వెళ్ళట్లేదు కాబట్టి చక్కటి విషయాలు అందించడానికి, గొప్ప గొప్ప వాళ్ళ విషయాలు అందించడానికి నేను ట్రై చేస్తాను. అందరూ చాలామంది పెడుతూ ఉంటారు. నా స్థాయిలో నేను, నా స్టైల్లో నేను చెప్తూ ఉంటాను. మీరు దాన్ని ఆదరిస్తారని, అభిమానిస్తారని కోరుకుంటూ మరొక్కసారి ఒక గొప్ప పర్సన్ గురించి ఈరోజు చెప్పుకునే ముందు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. 1000 సబ్స్క్రైబర్లు దాటి 1500, 2000 సబ్స్క్రైబర్ల వైపుగా మనం అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నాము. 1500 సబ్స్క్రైబర్ల వైపుగా ప్రస్తుతానికి చాలా బాగా ఆదరించారు. మీ అందరికీ ఇప్పటిదాకా ఆదరించిన ప్రతి ఒక్క వ్యూవర్కి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక పండిట్ రవిశంకర్ గారి గురించి విశేషాలు తెలుసుకునే ముందు భారతరత్న పండిట్ రవిశంకర్ అనాలి ఆయన్ని. ఎందుకంటే ఆయన భారతరత్న వచ్చిన వ్యక్తి కాబట్టి, చాలా అరుదైన వ్యక్తులకే భారతరత్న ఇస్తారు కాబట్టి. మ్యూజిక్లో భారతరత్న ఇచ్చిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో వారు కూడా ఒకరు. నిజం చెప్పుకోవాలంటే మనం చెప్పుకున్నప్పుడు ఇళయరాజా గారికి కూడా త్వరలో భారతరత్న ఇస్తారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. మొన్న ప్రపోజల్ కూడా ఓకే అయింది. ఎందుకంటే ఆయన దాదాపుగా పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీకి కూడా అనుకూలంగా ఉన్నారని. ఎందుకంటే పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఇవ్వడమే కదా, ఆయన కూడా చాలా తెలుసు కదా, ఇళయరాజా గారి ప్రభావం తెలుగు, తమిళ అంటే సౌత్ ఇండస్ట్రీ మీద విపరీతంగా ఎక్కువ ఉంది. ఆయన గురించి అని చెప్పేసి అన్ని విషయాలు తెలుసుకుని అందు గురించి ఆయన భారతరత్న కూడా సిద్ధపడుతున్నారు. వారికి రావాలని కోరుకుందాం. అలాగే గర్వంగా ఉంటుంది కూడా, సౌత్కి గర్వంగా వారికి భారతరత్న వస్తే మరింత ఆనందపడాలని మనం కోరుకుంటూ ఇక విషయాల్లోకి వెళ్తే కనుక, పండిట్ రవిశంకర్ గారు పుట్టింది 7th ఏప్రిల్ 1920, 7 ఏప్రిల్ 1920లో. ఆయన అసలు పేరు రవీంద్ర శంకర్ చౌదరి. ఈయన వారణాసిలో పుట్టారు. యాక్చువల్గా బనారస్ అనేవారు కదా పూర్వం. బెంగాల్ ఉన్నప్పుడు, బెంగాల్ ప్రావిన్స్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బనారస్ అని పిలిచేవారు. ఆ విధంగా వారణాసి అనమాట, వారణాసి అని కూడా అంటారు. ఇంకా కాలం చేసింది వచ్చి 11 డిసెంబర్ 2012 శాన్ డియేగో, కాలిఫోర్నియాలో ఆయన కాలం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఒక విశేషం ఉంది. 2012లోనే కొంతకాలం ముందు కూతురు అనౌష్క శంకర్ అని చెప్పేసి ఉన్నారు అక్కడ. ఆవిడ అంటే వీరి కూతురు ఉన్నారు, ఆవిడతో కూడా కచేరీలు చేశారు ఆయన. ఆవిడతో కచేరీ, లాస్ట్ కచేరీ అక్కడే చేశారు. చేసి ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంటికి వచ్చే కొంచెం అక్కడే అనారోగ్యం చేసి ఆ విధంగా కాలం చేశారు. సో 2012లో కాలం చేశారు అనమాట. ఇంకా వారు ఎంపీ కింద కూడా రాజ్యసభకు సంబంధించి నామినేట్ అయ్యారు. అంటే పొద్దున పొలిటీషియన్స్ అని కొడుతుంటే బర్త్డేస్ వీరిది వచ్చింది. వీరు మ్యూజిషియన్ కదా అని కొట్టినప్పుడు ఆ విధంగా పొలిటీషియన్ మ్యూజిషియన్గా కూడా వీరు ఉండడం. మ్యూజిషియన్గానే అందరికీ బాగా తెలుసు పండిట్ రవిశంకర్ గారు. చిన్నప్పుడు యాడ్స్లో కూడా మనకి ఎక్కువ కనబడేవారు కదా, ఆ విధంగా అన్నమాట. ఆయన ఎంపీ రాజ్యసభగాను 12 మే 1986 నుంచి 11th మే 1992 వరకు పనిచేశారు. అంటే 6 సంవత్సరాలు దాదాపుగా ఆయన పనిచేశారు. రాజ్యసభ ఎంపీ అంటే ఎంపీ ఇస్తారు, గౌరవప్రదంగా ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద ఈ మ్యూజిషియన్స్ కానీ లేకపోతే కళాకారులకి వాళ్ళకి ఇచ్చే గౌరవాల్లో భాగంగా వారికి ఆ ఎంపీ ఇచ్చారు, రాజ్యసభ ఎంపీ కింద. సో ఆ విధంగా ఆ పొలిటీషియన్ కింద కూడా ఆయన ఉన్నట్లు లెక్క అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇంకా సితార్లో ఫేమస్ అని మనకు తెలుసు. అలాగే ఈయనకి కొన్ని అదర్ నేమ్స్ ఉన్నాయి. అదేమిటంటే వరల్డ్ పసిఫిక్, ఏంజిల్, హిజ్ మాస్టర్స్ వాయిస్, హెచ్ఎంవి వాళ్ళు రికార్డింగ్ అనుకుంటాం కదా, అది వాయిస్ అలాగే పెట్టారు ఆయనకి, హిజ్ మాస్టర్స్ వాయిస్ అని చెప్పేసి. తర్వాత యాపిల్ అని, తర్వాత డార్క్ హార్స్ అని, ఈస్ట్ మీట్స్ వెస్ట్ అని చెప్పేసి. అంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా ఈయన ఆల్బమ్స్లో పేర్లే, కానీ ఏంటంటే ఇవి ఆయన పేర్లతో కూడా పిలుస్తుంటారు అలా చాలామంది. అంటే ఫారిన్ సైడ్ వరల్డ్ పసిఫిక్ ఆల్బమ్ చేశారు కదా ఆయన అని చెప్పేసి. ఈస్ట్ మీట్స్ వెస్ట్ శంకర్ గారు అంటే ఆ విధంగా అనమాట. రవిశంకర్ గారికి ఆ విధంగా పేరుంది. రవిశంకర్ గారి తండ్రి చిన్నప్పుడు ఆయన శ్యామ్ శంకర్ చౌదరి అన్నమాట ఆయన పేరు. ఆ శ్యామ్ శంకర్ చౌదరి గారు ఆయన ఏంటంటే ఆయన లాయర్ కింద లా చదివారు. ప్లస్ ఆయన ఇంకొక గొప్ప విషయం ఉంది. ఆయన
జలావర్ అనే సంస్థానానికి దేవాను అంటే పూర్వం బ్రిటిష్ వారి సంస్థానంలో దేవాన్ అంటే రాజు కింద లెక్క, ప్రైమ్ మినిస్టర్ కింద లెక్క. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ లాగా అలాగే ఆ సంస్థానానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి అనమాట, ప్రధానమైనటువంటి మంత్రి కింద లెక్క అనమాట. ఆయన జలావర్ సంస్థానానికి దేవాన్గా వర్క్ చేశారు రాజస్థాన్లో చాలా సంవత్సరాలు. వర్క్ చేసాక ఆయన కొన్నాళ్ళ తర్వాత ఫారెన్ వెళ్ళిపోయి ఇక లండన్లోనే సెటిల్ అయిపోయారు. ఆయన అక్కడ సెటిల్ అయిపోయారు అనమాట. ఆ విధంగా లాయర్ కింద సెటిల్ అయిపోయారు. ఆ విధంగా చూసుకుంటే ఆయన చైల్డ్హుడ్లోని వీళ్ళ అన్నయ్య గారు వాళ్ళు 7 పిల్లలు, అంటే రవిశంకర్ గారు శ్యామ్ శంకర్ గారు ఉన్నారు కదా వీళ్ళ ఫాదరు, ఆయనకి 7 పిల్లలు మొత్తం. అంటే 7 పిల్లల్లో ఆవిడ ఒక దేవి అని చెప్పేసి ఒక ఆవిడని చేసుకున్నారు. ఆయన కాశీ కూడా చాలా ఇష్టం, ఆయన కాశీ దగ్గర ఉన్న అన్నపూర్ణాదేవి ఇష్టం అని చెప్పేసి ఆవిడ దేవి అని ఆవిడని నామకరణం చేసి చేసుకున్నారు. ఆవిడని చేసుకుంటే ఆ దేవి అనే ఆవిడతోని 7 పిల్లల్లో ఈయన చాలా తక్కువ ఎంత 4వ సంతానం ఎంతో ఈయన. అయితే ఈయనకి వీళ్ళ అన్నయ్య గారు ఉదయ్ శంకర్ గారిని డ్యాన్సులు ఉండేవారు. ఆయన డ్యాన్స్ ట్రూప్తో యూరప్ అది వెళ్ళినప్పుడు ఇతను కూడా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఫస్ట్ డ్యాన్స్ నేర్చుకున్నారట. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం, వాటిల్లో ఆయనకి సితార అంటే ఈ సితార టైపు చాలా వీణలాంటిది ఒకటి కనబడి చాలా ఆయన్ని ఆనందింపజేసింది. ఆనందింపజేయడంలో నేను ఇది నేర్చుకోవాలి, నాకు ఈ డ్యాన్స్ అది ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పేసి అప్పట్లోనే పేరున్నటువంటి అలావుద్దీన్ ఖాన్ అనే ఒక ఆయన దగ్గర చేరారనమాట. మన వారణాసిలోనే దగ్గరలో చేరి అలావుద్దీన్ ఖాన్ గారి దగ్గర 18 ఏళ్ల వయసులో మ్యూజిక్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అలా 7 సంవత్సరాలు వారి దగ్గర నేర్చుకున్నాక వారమ్మాయినే అంటే ఆవిడ పేరు వారి పేరు ఉంటుంది. ఆవిడ యాక్చువల్గా ఆవిడ పేరు ఏంటంటే కానీ ఆవిడ పేరు కూడా కానీ ఆవిడని అన్నపూర్ణాదేవిగా పేరు మార్చుకుని ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. దానికి గురువుగారు కూడా అంగీకరించడం జరిగింది. అదే రోషనారా ఖాన్ గారిని అన్నపూర్ణాదేవిగా ఆయన పిలిచేవారు. అందువల్ల గురువుగారు కూడా ఏం కాదు మంచి శిష్యుడని ఆయన వివాహం చేశారు. ఆ విధంగాను ఆవిడకి ఒక అబ్బాయి పుట్టారు ఫస్ట్. నేను ఆ అబ్బాయి పేరు తన పేరు శంకర్ అన్నమాట. యాక్చువల్గా శుభోన్ శంకర్ గారు కూడా మ్యూజిషియనే. ఆయన 1944లో పుట్టారు. 1941లో ఈయనకి మ్యారేజ్ అయింది. 1941లో పుట్టి 1992లోనే కాలం చేశారు ఆయన. ఎందుకంటే ఆయనకి నిమోనియా వచ్చి పాపం కాలం చేయడం జరిగింది. ఆ విధంగా ఫస్ట్ అబ్బాయి అనమాట. తర్వాత ఫస్ట్ మ్యారేజ్ అనుకున్నాం కదా, ఆవిడతో 1962లో డైవర్స్ తీసేసుకొని తర్వాత ఏమో 1986లో 1962 నుంచి మళ్ళీ ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారు. చిన్నప్పటి నుంచే ఫ్రెండ్ అయిన కమల్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారనమాట. ఆవిడని పెళ్లి చేసుకొని ఆవిడతో కొంతనాళ్ళు రిలేషన్షిప్ చేశారు. కమలతో రిలేషన్షిప్ చేస్తూనే ఫారెన్ కచేరీలకు వెళ్ళినప్పుడు ఏం చేసేవారంటే 1956 టైంలో కచేరీలకు వెళ్ళారు ఎక్కువ. అక్కడ షూ జోన్స్ అనే ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఆ షూ జోన్స్కి పుట్టిన ఆవిడే నోరాహి జోన్స్. ఇప్పుడు దాదాపుగా 10 గ్రామీ అవార్డులు విజేత అమ్మాయి. వీరి కూతురు అనమాట నోరాహి జోన్స్, అంటే డాటర్ ఆఫ్ ఇంగో చెప్తున్నా కదా ఆ అమ్మాయి అనమాట. ఈ విధంగా చూసుకుంటే శంకర్ గారు ఎవరో పండిట్ రవిశంకర్ గారు అమ్మాయి నోరాహి జోన్స్. ఆ అమ్మాయి మనకు ఆల్బమ్స్ అవి చూస్తే ఎక్కువ ఇంగ్లీష్ ఆల్బమ్స్ ఉంటాయి. 10 గ్రామీ అవార్డులు వచ్చాయి అమ్మాయికి ఏకంగాను. అలాగే ఆనంద్ శంకర్ అని చెప్పేసి ఆనందన్ శంకర్ అని వీరి మేనల్డ్ ఉన్నారు. నోరాహి జోన్స్తో పాటు ఈయన కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏమైందంటే ఇంకొక ఆవిడని మ్యారేజ్ చేసుకున్నారు. ఈ సందర్భంలోనే మధ్యలో ఇంకొక ఆవిడని మ్యారేజ్ చేసుకుని సుకన్య రజని అని ఒక ఆవిడని పెళ్లి చేసుకుని సుకన్య రాజన్ ఆవిడని పెళ్లి చేసుకుని ఇంకా ఆవిడతోనే సెటిల్ అయిపోయారు. ఆవిడతో ఇంకా 81 నుంచి 86 నుంచి అలా కంటిన్యూ అయిపోతూ ఇంకా దాదాపుగా ఆవిడకి పుట్టిందే ఎవరు అనౌష్క శంకర్ అనమాట. ఫారెన్లో ఉంటారు లండన్లోను. ఆ అమ్మాయితో కూడా చాలా కచేరీలు చేశారు. ఈ అనౌష్క శంకర్ కూడా దాదాపుగా 2013లో ఈ అమ్మాయి వీరి ఫాదర్ పాడిన 2012 కచేరీ గ్రామీ అవార్డుకి అకాడమీ అవార్డుకి కూడా వెళ్ళింది, గ్రామీ అవార్డులకి. ఆ విధంగాను వీరు ఈ విధంగా మంచి జీవితం అనమాట. ఇంకా పండిట్ రవిశంకర్ గారు మ్యూజిక్ అంటే ఇంకా అద్భుతమనే చెప్పాలి. అందుకే చాలా సింపుల్గా నేను చెప్తున్నాను, కానీ చెప్పుకోవాలంటే 2-3 రోజులు పడుతుందో 10 రోజులు పడుతుందో కూడా తెలీదు. అవార్డులు అయితే మటుకు ఇంకా విపరీతం, ఇంకా అసలు చెప్పుకోక్కర్లేదు. అవార్డులు అయితే భారతరత్న 1999లో వచ్చింది, పద్మవిభూషణ్ 81లో వచ్చింది, పద్మభూషణ్ 67లో వచ్చింది, సంగీత నాటక అకాడమీ అవార్డు 62లో వచ్చింది, సంగీత నాటక అకాడమీ అవార్డు ఫెలోషిప్ 1975లో వచ్చింది, కాళిదాస్ సమ్మాన్ మధ్యప్రదేశ్ కాళిదాస్ అవార్డు ఉంటుంది కదా, గొప్ప ఆయన కాళిదాస్ అంటే మహాకవి ఆయన 1987లో వచ్చింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం ద్వారా. రామన్ మెగసెసే అవార్డు 92లో వచ్చింది. ఎంత గొప్ప వాళ్ళు ఇవన్నీ. గ్రామీ అవార్డులు 4 సార్లు వచ్చాయి, 67, 73, 2002, 2013, దాదాపు 4 సార్లు గ్రామీ అవార్డులు వచ్చాయి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 55th గ్రామీ ఫంక్షన్ జరిగింది కదా, ఆ 55th గ్రామీ అకాడమీ అవార్డుల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ఆయనకి దాదాపుగాను. ఇంకా అది కాకుండా యునెస్కో వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఆ విధంగా మెరిట్షిప్ అనమాట, ఇంటర్నేషనల్ అవార్డు అని చెప్పేసి. ఆ తర్వాత 2016-17లోని ఇంకా కొన్ని అవార్డులు వచ్చాయి.
వచ్చేవారికి ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా గొప్ప గొప్ప అవార్డులు. గూగుల్ 2016-17కి సంబంధించి గూగుల్ వారి పేరుని అంటే ఏప్రిల్ 7ని గూగుల్ ఏం చేసిందంటే 2016లో గూగుల్ డూడిల్ అంటాం కదా, వారి ఫోటోతో వచ్చేస్తుంది మనకు. ఒక్కోసారి గూగుల్లో కొంతమంది చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అయితే కానీ ఆ రోజు వారి ఇంపార్టెంట్ పుట్టినరోజు అన్నట్టుగా గూగుల్ వేయదు. అటువంటి గూగుల్ కూడా వీరి డూడిల్ని వేసిందనమాట. అంటే ఆ విధంగా డూడిల్ అంటారు బొమ్మని, ఆ విధంగా ప్రచురించిందంటే చూసుకోండి ఇంటర్నేషనల్. అలాగే 2004లో ఇండియా పోస్ట్ మీద ఆయన స్టాంపుని ప్రచురించారు. ఇండియా పోస్ట్ ఆయన స్టాంపుని సగర్వంగా ప్రకటించుకుంది. ఈ విధంగా మ్యూజికల్గా చూసుకుంటే ఆయన తిరగని కాన్సర్ట్స్ లేవు, ఆయన చెయ్యని కాన్సర్ట్స్ లేవు, ఆయనకి రాని అవార్డులు లేవు. ఫారెన్లో అయితే ఒక 30-40 అవార్డులు పైనే ఉన్నాయి కూడా నిజం చెప్పుకోండి. ఆ అనుష్క శంకర్ గారిది కూడా మనం ఫోటో చూస్తున్నాం ఆవిడది. అలాగే వారు వాయించిన సితార బ్రిటిష్ మ్యూజియంలో ఉంది ఇప్పటికీ. అంటే అదే సితార అంటాం కదా దాన్ని, ఆవిడ ఆ మధ్యన వాయించారు. అదే మనకు ఇమేజెస్లో కూడా కనబడుతుంది చూడండి. ఈ వీడియో పూర్తిగా చూస్తూ ఉండండి, చూస్తుంటే ప్రతి విషయం కూడా తెలుస్తుంటుంది. పండిట్ రవిశంకర్ గారు అంటే చిన్నప్పుడు మాకు ఎక్కువగానే దూరదర్శన్లో వాటిలో వచ్చేవి. ఎందుకంటే ఆయన దూరదర్శన్లో కూడా ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశారు. స్టార్టింగ్ 1946 ఆ టైంలో దాదాపుగా 6-7 సంవత్సరాలు 52 వరకు ఎప్పుడు. ఈ విధంగా ప్రతి వ్యవస్థలోనూ ఆయన పనిచేశారు. తండ్రి కూడా లాయర్గా స్థిరపడ్డాక వీరి తండ్రి చాలా రోజులు ఈయన చూడడానికి రాలట. 6-7 ఏళ్ళు వయసు వచ్చే వరకు. తర్వాత కుర్రాడు బాగా స్కిల్గా ఉన్నాడని తెలిసి ఆయన చూసుకొని పిల్లాడికి అన్నీ నేర్పించడం జరిగింది. వీరి గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.